పిల్లిపాలెం యువరాణి. ఒక నిర్జనారణ్యంలో ఒక కట్టెలు కొట్టుకునేవాడుండేవాడు. అతను, అతని భార్య, కొడుకు, కూతురు అడవి అంచున గుడిసె వేసుకుని అందులోనే జీవిస్తూ ఉండేవారు. వారికొక పాడి ఆవు, పెంపుడు పిల్లి ఉండేవి. కట్టెలు కొట్టేవాడికి, అతడి పెళ్ళానికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ప్రతి స్వల్ప విషయానికి వాళ్ళు కుక్కల్లాగా కొట్లాడుకునేవారు. ఒకనాటి సాయంత్రం వాళ్ళు మామూలు ప్రకారమే పోట్లాడుకుంటున్నారు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం ఉండను అని భార్య వడ్డన చేసే తెడ్డు పడేసి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావో నేను చూస్తాను అంటూ అన్నం తింటున్న భర్త ఎంగిలి చేత్తోనే లేచి తాను కూడా బయటికి వెళ్ళాడు. తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారేమోనని అన్నా చెల్లెళ్ళు అర్ధరాత్రి దాకా ఎదురుచూశారు. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. మర్నాడు పొద్దున అన్న తన చెల్లెలితో, ఇంక మన అమ్మా నాన్న తిరిగి రారు, వచ్చినా నేను ఇంట్లో ఉండను, నా బతుకు నేను చూసుకుంటాను, ఉన్న ఆస్తి మనిద్దరం పంచుకుందాం అని అన్న అన్నాడు. అందుకు చెల్లెలు, మరి మనకున్న ఆస్తేమిటి? బూడిద, ఆవు, పిల్లే కదా అని చెల్లెలు అన్నది. ఆవును నేను తీసుకుంటాను, పిల్లిని నువ్వు తీసుకో అని అన్న అన్నాడు. ఇది అన్యాయమని చెల్లెలు అందామనుకుంటూ ఉండగా పిల్లి ఆమె కాళ్లకేసి అపేక్షగా రుద్దుకున్నది. చెల్లెలు ఏమనుకుందో ఏమో గాని పిల్లిని తన చేతుల్లోకి ఎత్తుకొని, సరే అన్నా, నీ ఇష్టం అని అన్నతో అన్నది. చెల్లెలు తన మనసెక్కడ మార్చుకుంటుందో నన్నట్టుగా అన్న ఆవును తీసుకొని అప్పుడే రహదారి పట్టుకున్నాడు. చెల్లెలు అన్నకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమెకు గుడిసెలో నుంచి మాటలు వినపడ్డాయి. ఇక మన దారిన మనం పోదాం పద. ఈ మాటలు వినగానే చెల్లెలు నిర్ఘాంతపోయి వెనక్కు తిరిగి చూసేసరికి గుడిసెలో పిల్లికి మారుగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఎవరు నువ్వు అని చెల్లెలు అన్నది. అక్క, నేనే నీ పిల్లిని, గుర్తించలేదా అంటూ ఆ పిల్ల తన అసలు కథ చెల్లెలికి చెప్పేసింది. ఆ పిల్ల ఒక మంత్రగాడి కూతురు. ఆ మంత్రగాడు అడవిలో ఎవరికీ తెలియకుండా తన నివాసం ఏర్పాటు చేసుకొని తన మంత్రశక్తి చేత తన అవసరాలన్నీ గడుపుకుంటూ కొంతకాలం బతికాడు. వాడు తన కూతురుకి 5వ ఏట కామరూప విద్య నేర్పాడు. దాని సహాయంతో ఆ పిల్ల తన ఇష్టం వచ్చిన జంతువు రూపం ధరించి ఆ చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో జరిగే ప్రతి సంగతి తెలుసుకుంటూ ఉండేది. ఆమెకు మనుషుల వెంట ఉండటం సరదాగా ఉండేది. తండ్రి మనుషుల మొహం చూడకుండా కీకారణ్యం మధ్య ఉండేవాడు. అందుచేత ఆమె తండ్రి దగ్గరికి సామాన్యంగా వెళ్లేది కాదు. కొద్ది కాలానికి ఆ మంత్రగాడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నది. అంతా విన్నాక కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆవు కోసం పోట్లాడకుండా నేను నిన్ను తీసుకోవటం మంచిదైంది, మనం ఎక్కడికి పోదామంటావు అని కట్టెలు కొట్టేవాడి కూతురు అన్నది. ఆ మాటలకు మంత్రగాడి కూతురు, అక్క, ఇక్కడ ఈ గుడిసె తప్ప ఇంకేమున్నది? నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను రాణిని చేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను ఎంతో సుఖంగా బతకవచ్చు అని మంత్రగాడి కూతురు అన్నది. ఆమె మళ్ళీ పిల్లిలా మారిపోయి అడవి మధ్యగా దారితీసింది. కట్టెలు కొట్టేవాడి కూతురు ఆమె వెనకనే బయలుదేరింది. ఇద్దరూ అలా చాలా దూరం నడిచి అడవి దాటారు. అంత దూరాన వారికి ఒక కోట కానవచ్చింది. అప్పుడు మంత్రగాడి కూతురు కట్టెలు కొట్టేవాడి కూతురుతో, అక్క, నువ్వు నీ బట్టలన్నీ విప్పేసి దట్టంగా ఉన్న ఈ పొదలలో కూర్చో. నేను ఆ కనిపించే కోటకు వెళ్ళి అక్కడ రాజుగారితో నీ ఒక రాజకుమార్తెవని, నిన్ను నీ పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని, నీ పరివారం చెల్లాచెదురైపోయిందని చెబుతాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు. నువ్వు మాత్రం రాజకుమార్తెలాగే ప్రవర్తించు. మీది ఏ నగరమని వాళ్ళు అడిగితే పిల్లిపాలెమని చెప్పు అని మంత్రగాడి కూతురు అన్నది. ఆ మాటలకు కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో, రాజకుమార్తెలు ఏం చేస్తారో నాకు తెలీదే, మోసం కనుక్కొని నన్ను వాళ్ళు మెత్తగా తన్నుతారేమో అని కట్టెలు కొట్టేవాడి కూతురు అన్నది. ఏం పర్వాలేదు, నీ దగ్గర నేను ఏదో రూపంలో ఉండనే ఉంటాను. దారి తప్పి నువ్వు ఏదైనా చేసినప్పుడు ఎవరైనా ఆక్షేపిస్తే మా పిల్లిపాలెంలో ఇలాగే చేస్తామని చెప్పు, నీకేమీ ఆపదరాదు అని మంత్రగాడి కూతురు అన్నది. తర్వాత ఆమె ఏనుగుగా మారి పొదలన్నీ కలయతొక్కింది. నేల అంతా మట్టగించింది. తన స్నేహితురాలి దుస్తులు పీలికలు చేసి అంతటా పడేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసి కట్టెలు కొట్టేవాడి కుమార్తెను దట్టమైన పొదల మధ్య దాచి తాను పక్షిగా మారి కోటకేసి ఎగిరిపోయింది. ఆ కోట లోపల ఉండే రాజుగారి వద్దకు భటులు మంత్రగాడి కూతురుని తీసుకువచ్చి
మహారాజా, ఈ పిల్ల ఒక రాజకుమార్తె దాసీదట. మన కోటకు అంత దూరంలో తమ రాజకుమార్తె పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని చెబుతున్నది. రాజకుమార్తె దుస్తులు కూడా వాళ్ళు కాజేశారట. ఆమె పాపం పొదల్లో దాక్కొని ఉన్నదట. ఏమని సెలవు అని భటులు అడిగారు. అందుకు రాజుగారు ఆ భటులతో, మీరు మంచి దుస్తులు కొన్ని పట్టుకొని మన యువరాజును వెంటబెట్టుకొని ఈ పిల్ల చూపే చోటికి వెళ్ళండి. ఈమె చెప్పిన మాటలలో నిజమున్నట్టయితే ఆ రాజకుమార్తెను సగౌరవంగా తీసుకురండి. మన ప్రాంతపు అడవులలో బందిపోటు దొంగలున్నారంటే అందుకు న్యాయంగా మనమే బాధ్యులమవుతాం అని రాజన్నాడు. రాజుగారి పెద్ద కొడుకు రాజకుమార్తె కట్టదగిన చీరలు దుస్తులు తీసుకొని పరివారంతో సహా కోట వెడలి వచ్చాడు. మంత్రగాడి కుమార్తె తొక్కేసి ఉన్న పొదలు నేల చూపిస్తూ, ఇక్కడేనండి మమ్మల్ని దొంగలు కొట్టింది అని అన్నది. అది చూసి రాజకుమారుడు, అబ్బా, రెండు పక్షాలకు పెద్ద యుద్ధమే జరిగినట్టుందే అని రాజకుమారుడన్నాడు. మా దొరసాని ఆ పొదల్లో ఉన్నది. దుస్తులిచ్చారంటే అవి తీసుకుపోయి ఇచ్చి ఆమెను యువతలకి తెస్తాను అని మంత్రగాడి కూతురు అన్నది. తాను తెచ్చిన బట్టలు కట్టుకొని కట్టెలు కొట్టేవాడి కూతురు పొదలలో నుంచి బయటికి రాగానే రాజకుమారుడు ఆమెను మోహించాడు. ఎందుకంటే అసలే కట్టెలు కొట్టేవాడి కూతురు కనుముక్కు తీరుగల మనిషి. రాణివాసపు దుస్తులు ధరించేసరికి 10 రెట్లు అందంగా కనపడింది. తాను తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లాడాలని కలలుగంటూ రాజకుమారుడు కట్టెలు కొట్టేవాడి కూతురుని మైనాలో తమ అంతఃపురానికి తీసుకుపోయాడు. రాణిగారు కూడా ఆమెను చూసి తప్పక రాజకుమార్తె అయి ఉంటుందనుకున్నది. మీ ఊరేదమ్మా, ఎక్కడికి పోతున్నావు, ఏం జరిగింది, అంతా చెప్పు అని రాణి కట్టెలు కొట్టేవాడి కూతుర్ని అడిగింది. వెంటనే కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో వణికిపోతూ బావురుమన్నది. పక్కనే ఉన్న మంత్రగాడి కూతురు, మహారాణి, మా అమ్మగారికి జరిగిన సంగతులు జ్ఞాపకం చేయకండి. మాది పిల్లిపాలెం. దానికి మా దొరసాని రాణి. ఆమెకు ఇప్పుడెవరూ లేరు. కష్టాలలో ఆదుకున్నారు గనక మీరే ఆమెకిక బంధువులు అని మంత్రగాడి కూతురు చెప్పింది. కట్టెలు కొట్టేవాడి కూతురికి రాణి కొన్ని నగలు కూడా పెట్టి ఆదరించింది. ఆ నగలన్నీ పెట్టుకుంటే ఆ పిల్ల మరింత అందంగా కనపడింది. ఆమె దాసినని చెప్పుకునే మంత్రగాడి కూతురు ఉండటానికి ఒక గది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భోజనానికి తప్ప ఆమె ఆ గది దాటి వచ్చేది కాదు. రాజు కొడుకు మాత్రం ఏదో వంక పెట్టుకుని రోజుకు 2-3 సార్లు ఆమె గదికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. కట్టెలు కొట్టేవాడి కూతురు అన్ని విధాలా తన స్నేహితురాలు చెప్పినట్టుగానే నడుచుకునేది. ఆమె చేసే పనులు రాణికి ఆశ్చర్యం కలిగినప్పుడు వెంటనే మంత్రగాడి కూతురు, ఇది మా పిల్లిపాలెం ఆచారం అని అంటూ ఉండేది. ఆమె నిజంగా రాజకుమార్తె అవునో కాదో తెలుసుకోవటానికి రాజు రాణి కలిసి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎందుకంటే తమ పెద్ద కుమారుడు ఆ పిల్లను ప్రేమించి పెళ్లాడగోరుతున్నట్టు వాళ్లకు తెలిసింది. అలాంటప్పుడు ఆమె నిజంగా రాజకుమార్తెనని రూఢీ చేసుకోకపోతే తర్వాత ఏమనుకొని ఏం లాభం? అయితే మంత్రగాడి కూతురు ఏ ఈగ రూపంలోనో దోమ రూపంలోనో అనుక్షణం వారి సమీపంలోనే తిరుగుతూ వారు పెట్టదలిచిన పరీక్షల వివరాలు తెలుసుకొని తన స్నేహితురాలతో చెప్పి ఎలా మసలుకోవాలో కూడా చెప్పేది. అందుచేత కట్టెలు కొట్టేవాడి కూతురు ప్రతి పరీక్షలోనూ నెగ్గేది. తన హోదాకు తగిన ఆసనాలలోనే కూర్చునేది. తన హోదాకు తక్కువైన వంటకాలు వడ్డిస్తే వాటిని ముట్టుకోలేదు. ఒకసారి రాణిగారు తమ అతిథి పడుకునే హంసతూలికా తల్పం అడుగున ఒక గడ్డిపోచ పెట్టించింది. మర్నాడు తెల్లవారగానే ఆమె కట్టెలు కొట్టేవాడి కూతుర్ని, రాత్రి సుఖంగా నిద్రపోయావా అమ్మా అని అడిగింది. ఆ మాటలకు కట్టెలు కొట్టేవాడి కూతురు, ఎందుకు అడుగుతారు, పానుపు కింద ఏదో దుంగ ఉన్నంత బాధ కలిగింది. తెల్లవార్లు నిద్రే లేదు, కారణమేమిటో తెలియదు అని కట్టెలు కొట్టేవాడి కూతురు అన్నది. ఇలా ప్రతి పరీక్షలోనూ నెగ్గేసరికి ఆమె మీద రాజుకు రాణికి గురి కుదిరింది. తమ పెద్ద కొడుకు పిల్లిపాలెం యువరాణిని చేసుకోవటానికి వారు సమ్మతించారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటైంది. వివాహం కన్య యొక్క స్వగృహంలో జరగాలి కనుక పెళ్లి కొడుకు తన పరివారంతో బయలుదేరటానికి నిశ్చయించారు. వ్యవహారం ఇంతదాకా వచ్చేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురికి భయం పట్టుకున్నది. పిల్లిపాలెం ఎక్కడా, అక్కడికి వెళ్లేదారెటు? ఆమె తన స్నేహితురాలైన మంత్రగాడి కుమార్తె మీద మండిపడి, నీ మూలంగానే నేను ఈ చిక్కుల్లో పడ్డాను, ఇక నిజం తెలిసిపోతుంది, వీళ్ళు నా తల తీసేస్తారు అని కంటనీరు పెట్టుకున్నది. ఆ మాటలకు మంత్రగాడి కూతురు,
అక్క, నీకెందుకు లేనిపోని విచారం? అన్ని ఏర్పాట్లు చేయటానికి నేనున్నాను కదా. ముహూర్తం ఇంకా వారం రోజులున్నది. ఈ లోపల నేను వెళ్ళి నీకొక కోట, రాజ్యము అన్నీ ఏర్పాటు చేసి వస్తాను అని మంత్రగాడి కూతురు ఆ రాత్రికి రాత్రే పక్షి రూపంలో ప్రయాణమై అక్కడికి 5 ఆమడల దూరాన కొండల మధ్య ఉన్న ఒక కోటకు వెళ్ళింది. చాలా కాలంగా ఆ కోటలో ఒక చీకటి రాక్షసి ఉన్నది. ఆ రాక్షసిలో ఉండే ప్రత్యేకమైన గుణమేమిటంటే అది సూర్యకాంతి కొంచెం కూడా భరించలేదు. కానీ చీకటిలో దాని శక్తి అపారం. అది ఏనుగుల వంటి జంతువులను కూడా రాత్రివేళ చంపగలదు. అందుచేత ఆ రాక్షసి చీకటి పడగానే కోట నుంచి బయటికి వచ్చి ఆ చుట్టుపక్కల దొరికిన జంతువులను మనుషులను చంపి తిని తెల్లవారక మునిపే తన కోటకు తిరిగి వచ్చి పగలల్లా చీకటి గదిలో నిద్రపోతుంది. మంత్రగాడి కూతురు మారు రూపంలో ఎన్నోసార్లు ఈ కోటకు వచ్చింది. చీకటి రాక్షసిని చూసింది. దాని రహస్యం కూడా తెలుసుకున్నది. అందుచేత ఆమె అర్ధరాత్రి వేళ రాక్షసి ఉండే కోటను చేరి లోపల ప్రవేశించి కోట వాకిలి తలుపులకు రాక్షసి పెట్టే ఇనుపగడియ పెట్టేసి రాక్షసి రాక కోసం ఎదురు చూడసాగింది. తూర్పు తెల్లవారే సమయాన రాక్షసి వచ్చి తలుపులు నెట్టింది. కానీ అవి తెరుచుకోలేదు. తాను రాత్రి వేటకు పోయి ఉన్న సమయంలో ఎవరో వచ్చి లోపల ప్రవేశించారని తెలుసుకొని రాక్షసికి చాలా కోపం వచ్చింది. తన కోటలోకి ప్రవేశించటానికి ఎవరికి గుండెలున్నాయి? ఎవరు లోపల? తలుపు తీ, లేకపోతే చంపేస్తా అని రాక్షసి పెడబొబ్బ పెట్టింది. నేనే, చిట్టిగారిని అని మంత్రగాడి కూతురు లోపల నుంచి తొనక్కుండా జవాబు చెప్పింది. ఆ జవాబు వినేసరికి రాక్షసికి మరింత మండిపోయింది. చిట్టిగారెకు నేనంటే అంత అలక్ష్యమా? తలుపు గడియ పెడతావా? వేగిరం గడియతీ అని రాక్షసి గట్టిగా అరిచింది. వెంటనే మంత్రగాడి కూతురు, ముందు నా కథ విను, తర్వాత తలుపు తీస్తాను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు అని మంత్రగాడి కూతురు దీర్ఘాలు తీస్తూ చిట్టిగారి కథ ప్రారంభించింది. రాక్షసి కోపం పట్టలేక తలుపును గట్టిగా తన్నింది. కానీ ఆ తలుపు రాక్షసి పెట్టినదే కావటం చేత కొంచెం కూడా కదలలేదు. వెంటనే మంత్రగాడి కూతురు, నా కథ వినకుండా తలుపు తడితే నేను తీయనే తీయను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు, తర్వాత తిరగట్లో పోసి విసిరి పిండి చేశారు, పిండిని తడిపి పెట్టారు, అందులో ఉప్పు వేశారు అంటూ మంత్రగాడి కూతురు మళ్ళీ కథ అంతా చెప్పింది. రాక్షసి తూర్పుకేసి చూస్తే అప్పటికే భల్లున తెల్లవారిపోయింది. ఇంకా సూర్యుడు వచ్చేస్తాడు. లోపల ఉన్న చిట్టిగారె తలుపు తీయకుండా ఇలాగే బయట ఉంచితే తనకు చావు తప్పదు. అందుచేత చీకటి రాక్షసి పెడబొబ్బలతో లోపల ఉన్న మనిషిని బయట పెట్టాలని చూసింది. తర్వాత బతిమాలింది. ఓ బుల్లి చిట్టిగారే, గడియ తీయి, నిన్నేమీ అనను, నీకు బోలెడంత బంగారమిస్తాను, మనులిస్తాను అని రాక్షసి అన్నది. రాక్షసి తన కథకు అడ్డు వచ్చినప్పుడల్లా మంత్రగాడి కూతురు, నా కథ పాడు చేస్తున్నావు, మళ్ళీ చెబుతా విను, మధ్యలో అడ్డు రాకుండా నన్ను కథ చెప్పనిస్తే నేను గడియ తీస్తానుగా అంటూ మంత్రగాడి కూతురు చిట్టిగారి కథ మళ్ళీ మొదలుపెట్టింది. ఇంతలో సూర్యోదయం కానే అయింది. ఎండ మీద పడటం ఆరంభం కాగానే చీకటి రాక్షసి మంచు దిబ్బలాగా కరిగిపోసాగింది. త్వరలోనే దాని శరీరమంతా నిస్సారమైపోయింది. స్పృహ తప్పిపోయింది. ఇంకాస్త పొద్దెక్కేసరికి కోటద్వారం వెలుపల చీకటి రాక్షసి చర్మం తప్ప ఇంకేమీ మిగల్లేదు. మంత్రగాడి కూతురి పని సగమైపోయింది. ఆమె ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు వెళ్ళి అక్కడి జనంతో, చీకటి రాక్షసి చచ్చిపోయింది, కోటలో ఇళ్లన్నీ మీరు మళ్ళీ ఆక్రమించుకోవచ్చు. ఈ కోటకు పిల్లిపాలెం అని పేరు పెట్టారు. త్వరలోనే మన మహారాణి గారు వచ్చి ఇక్కడ పెళ్లి సంబరం జరపబోతున్నారు అని వివరంగా చెప్పింది. తర్వాత మంత్రగాడి కూతురు తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి, అక్క, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, మనం వెళ్ళటము, నీ పెళ్లి జరపటము తర్వాయి. పిల్లిపాలెం పౌరులు పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించారు అని మంత్రగాడి కూతురు జరిగిన సంగతంతా ఆమెకు చెప్పింది. తర్వాత కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆమెను పెళ్లాడే రాజకుమారుడు సపరివారంగా తరలివచ్చారు. మంత్రగాడి కూతురు దారి చూపించింది. రాక్షసి కోటలోకి
జనం ప్రవేశించి పెళ్లి ప్రయత్నాలు కూడా చేసేశారు. అక్కడ కట్టెలు కొట్టేవాడి కూతురికి రాజకుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. తర్వాత రాజకుమారుడి తమ్ముడు మంత్రగాడి కూతురుని పెళ్లి చేసుకున్నాడు. అంతా సుఖంగా ఉన్నారు.